జూలై నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జూలై నెల 2026 సంవత్సరంలో వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శాస్త్ర పరిధి దాటి ఒక్క మాట కూడా చెప్పడం జరగదండి. శాస్త్రానికి లోబడి మాత్రమే చెప్పడం జరుగుతుంటుంది. ఏరో అమ్మాయిలు వస్తారు, లక్షలు వస్తాయి, కోట్లు వేస్తాయి, నేను గ్యారంటీ నీ 100 కోట్లకి, నీకు 100 కోట్లకి ఇవ్వడానికి నా దగ్గర ₹1,00,000 లేవు, నేను గ్యారంటీ ఏంటంటే ఇటువంటి మాటలు ఏమీ ఉండవు. బల్ల బుద్ధి చెప్పడాలు, రాసి పెట్టుకుని ఏం చేసుకుంటావు? అదేనా ద్రౌపది ముర్ము మన గవర్నర్ గారికి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేద్దామా, దాన్ని ఫార్వర్డ్ చేద్దామా, ఏం చేస్తామని? అవన్నీ కాదండి. శాస్త్రం ఎంతవరకు చెప్తుందో అంతవరకు మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది. అంచేత మీరు సశాస్త్రీయంగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకే, ఇక్కడ వృషభ రాశి వారికి జన్మంలోనే కుజుని యొక్క సంచారం నెలంతా కూడా జరుగుతోంది. జన్మంలో కుజుని యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలడు. అంటే ఒక మాట దురుసుతనము, ఒక అహంకారపూరితమైనటువంటి ప్రవర్తన, అలాగే ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఆయన దేవసేనాని కదండి. ఆయన మెత్తగా మాట్లాడితే అట్లాంటి వాడు సరిగా వినరు. ఆ పోస్ట్కి అలాగే ఉండాలి, ఆ పదవికి అలాగే ఉండాలి, కఠినంగానే ఉండాలి, కఠినమైన మాట ఉండాలి, ఆయన చూస్తేనే జనం భయపడేటట్టుగా ఉండాలి. అంచేత అదే రకమైన ప్రవర్తన మనకి కుజుడి దగ్గర కనిపిస్తూ ఉంటుంది జన్మంలో ఉన్నప్పుడు. ఇకపోతే 2వ స్థానంలో రవి యొక్క సంచారము ఒక 16వ తారీఖు వరకు జరుగుతుంది. 2వ స్థానంలో ఉన్నప్పుడు ఆయన ధనానికి లోటు వస్తుంది, మాటలో కఠినత్వం ఉంటుంది, అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు. నేత్ర కారకుడు కాబట్టి కంటికి సంబంధించిన వ్యాధులు ఉన్నట్టయితే మరింత ప్రకోపించేటటువంటి అవకాశం ఉంటుంది. తరువాత 17వ తారీఖు నుంచి నెలాఖరు వరకు తృతీయ స్థానంలో సంచారం చేస్తారు. నెలాఖరు వరకు ఆ తృతీయ స్థానంలో మాత్రం ఆయన మంచి ఫలితాలను ఇస్తారు. అంటే అందరి యొక్క సహాయ సహకారాలు, ఉద్యోగం చేసే స్థలంలో అక్కడ, అలాగే ఇంట్లోనూ మనం ఏ పని చేసినా కూడా ప్రోత్సహించటము, అలాగే మనకి పర్వాలేదు ముందుకు వెళ్ళి నేను నా సపోర్ట్ ఉంటుంది అని వాళ్ళు ఉద్యోగ స్థలంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఆ విధంగా మనకి నలుగురు యొక్క ప్రోత్సాహం లభించడం ద్వారా కొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది రవి యొక్క సంచారం వలన. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 9వ తారీఖు వరకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 9వ తారీఖు వరకు ఈ 9 రోజులు మాత్రం మీకు మంచి ధనానికి లోటు లేకుండా చూస్తారు. అలాగే కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇందాక రవి మనకి అనుకూలం లేదు, ఆయన పని ఆయన చేస్తూ ఉంటాడు, ఈయన పని వీళ్ళు చేస్తుంటారు, ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారండి. ఒకే రాశిలోనే ఉన్నారు, ఆయన డబ్బులకు ఇబ్బంది పడేలా ఆయన చేస్తాడు, డబ్బులకు లోటు లేకుండా ఏం చేస్తాడు. ఎవరి పని వాళ్ళదే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతే ఏ కూడా ఉండదు, అలాగే చేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ తదుపరి ఆ 8వ తారీఖు నుంచి మళ్ళీ 8వ తారీఖు నుంచి బుధుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తాడు. ఈ తృతీయ స్థానంలో సంచారం అనేటటువంటిది అంత ప్రయోజనకారి కాదు ఈ వృషభ రాశి వారికి. తదుపరి అక్కడి నుంచి మళ్ళీ 29 నుంచి 29, 30, 31 మళ్ళీ 3 రోజులు వెనక్కి వెళ్తారు. అక్కడ రుజుమార్గంలో సంచారం చేస్తారు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ 2వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత, అంటే మిథునంలోకి వెళ్ళిన తర్వాత మొదటి 9 రోజులు, తదుపరి ఇక్కడ ఒక 3 రోజులు మీకు ఉపయోగకరంగా ఉంటారు. మిగతా రోజులన్నీ కూడా తృతీయ స్థానంలో ఆయన శుభ ఫలితాలను ఇవ్వజాలు. ఈ విధమైన ఫలితాలని బుధుడు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే శుక్రుని యొక్క సంచారం తృతీయ స్థానంలో 4వ తారీఖు వరకు, తదుపరి 5వ తారీఖు నుంచి నెలాఖరు వరకు 4థ స్థానంలో సంచారం చేస్తున్నారు. శుక్రుడు తృతీయ స్థానంలోనూ 4థ స్థానంలోనూ కూడా ఆయన యోగకారకుడే కాబట్టి తృతీయంలో ఉన్నప్పుడు అందరి యొక్క సహాయ సహకారాలు అందితే 4థంలోకి వచ్చాక నీకు మీ తల్లిగారితోటి అనుబంధం బాగుంటుంది. అలాగే విద్య, భూమి, గృహము, వాహనము, మన స్వభావం, ఇట్లాంటి విషయాల్లో మనకి అనేక రకాలుగా మనకి సంతోషాన్ని కలిగించేటువంటి ప్రయత్నం సుఖస్థానం అంటారు 4వది. అక్కడే ఎక్కువ రోజులు ఉంటున్నారు కాబట్టి 4 రోజులు తీసేస్తే 27 రోజుల పాటు ఎక్కువగా 4వ స్థానంలోనే ఉన్నారు. చాలా శుభకరమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటారు. అట్లాగే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన తృతీయ స్థానంలో నెలంతా కూడా సంచారం చేస్తున్నారు, అంటే కర్కాటకంలో. అక్కడ తృతీయ స్థానంలో గోచారకులు శుభ ఫలితములను ఇవ్వజాలరు కాబట్టి ఎవరి యొక్క సహాయ సహకారాలు అందవు.
అంటే ఇంట్లో వాళ్ళు మన ప్రోత్సహించరు, బయట వాళ్ళు ప్రోత్సహించరు. అట్లాగే ఏదైనా కొత్త పని ప్రారంభించకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే సహాయ సహకారాలు లేకుండా ముందుకు వెళ్ళాలంటే ఒంటరి పోరాటంలో మరి కొంచెం కష్టంగా అవుతుంది. కొన్నిసార్లు కష్టంగా కూడా అవ్వకపోవచ్చు. అందుచేత ముందుకు వెళ్లకుండా దూకేయకుండా కొంచెం ఆలోచించి నిదానించి నిర్ణయం తీసుకోవటం అనేది మంచిది. అలాగే చతుర్థ స్థానంలో కేతు ఉన్నారు. చతుర్థ స్థానంలో కేతు ఉండటం కూడా మంచిది కాదు. అలాగే ఎందుకంటే అక్కడ కూడా ఈ భూమి, గృహము, వాహనము, స్వభావం ఇట్లాంటి వాటన్నిటిలో ఆయన శుక్రుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఆ శుక్రుడు ముందుకు దోస్తుంటే ఈ కేతు వెనక్కి లాగుతూ ఉంటారు. సుఖాలు మనకు అందకుండా చేయడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే 10వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. ఈ రాహుగ్రహ సంచారం దశమంలో జరగటం ద్వారా జరిగేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే వృత్తి వ్యాపారాలు కుంటుపడతాయి. కానీ సడన్గా ఎందుకునో తెలియకుండా మధ్యలో ఒక రోజు, 2 రోజులు, ఒక వారం రోజులు వ్యాపారం బాగా నడవటం, లాభాలు పొందటం, మిగతాదంతా కూడా కింద వ్యాపారం సరిగా నడవడం. కారణం ఏంటని అర్థం కాదు. సరుకులో నాణ్యత తగ్గటం కానీ, లేకపోతే మన మాట తీరులో రూట్గా మాట్లాడటం కానీ అవేమీ ఉండవు. అయినా సరే రాహుగ్రహ ప్రభావం ఆ విధంగా ఉంటుంది. అర్థమైంది కదండి. ఇకపోతే ఈ వృషభ రాశి వారికి శని ఏకాదశి స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈయన మధ్యలో వక్రగతికి వెళ్ళినప్పటికీ కూడా దాన్ని కొంచెం పక్కన పెట్టితే ఏకాదశి స్థానంలో శని గ్రహం యొక్క సంచారము మీకు బాగా యోగకారకంగా ఉంటుంది. లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ఏది ముట్టుకున్నప్పటికీ లాభాలు బాగా వస్తాయి. ఏ పని ప్రారంభించినా ఆ వ్యవహారంలో నైపుణ్యం బాగా మీరు సాధించగలుగుతారు. దాని ప్రభావం వల్ల ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు మీ ప్రావీణ్యం వల్ల. ఈ విధమైన ఫలితాలని శని భగవానుడు ఇస్తున్నాడు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో ప్రతి జాతకుడికి కూడా గోచార రీత్యా కానివ్వండి, జాతక రీత్యా కానివ్వండి, ఖచ్చితంగా కొన్ని గ్రహాలు అనుకూలత, కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలత ఉండనే ఉంటుంది. దాని గురించి ఏమీ కంగారు పడవలసిన పని లేదు. అయినా ఇవి మాస ఫలితాలు. ఈ మాసం అంటే ఎంతంటే ఒక నెల, ఎంతకాలం కావాలి, ఇలా తిరిగి వస్తుంది. పెద్దగా దీని గురించి మీరు బెంగ పెట్టేసుకుని, లేకపోతే ఏదో ఎవరో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు అయ్యా, నాది గ్యారంటీ అని చెప్తారు. చూడండి, మీరు రాసి పెట్టుకుని ఆయన అడగండి కొంచెం ఒకసారి. అలా చెప్పేటటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే, అయ్యా మీరు ఏదో కోటీశ్వరుడు అయిపోతా ఉన్నారు, నేనేమో ఇదివరకు తిరిగి పిచ్చ కూడా దొరకట్లేదు నాకు అని చెప్పి కొంచెం రాసి పెట్టుకొని ఆయనది కొంచెం రికార్డ్ చేసుకొని అది పట్టుకుని వెళ్ళి అడిగితే విషయాలు బయటకు వస్తాయి. చేత ఆ రకమైనటువంటివి ఏమి చూసి మీరు మోసపోయి కంగారు పడిపోయి మీరు ఏదో సంతోషపడిపోక్కర్లేదు, అలా అని చెప్పేసి బెంగపడిపోక్కర్లేదండి. ఇవన్నీ ఎక్కడైతే మీకు అనుకూలంగా అనేటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయో వాటికి దారిలో తెచ్చుకోవడానికి, అంటే వాటికి జపతపాదులన్నీ మనకి ఈ శాస్త్రాన్ని అందించినటువంటి వారే చెప్పారు. దానికి ఆ క్రియలు కనుక చేసుకున్నట్టయితే, ఆ పరిష్కారాలు కనుక చేసుకున్నట్టయితే ఆ బాధల నుంచి మనం చాలా వరకు తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు పూర్తిగా ఒక రబ్బరు ఎరైజర్ అంటాం కదా, ఎరైజరు, పెన్ను, పెన్సిల్ పెట్టుకుని కూర్చోరండి. బ్రహ్మదేవుడు మనం చేసాం, ఈయన పూజ చేశాడు, ఈయన చెప్పేస్తాను ఇది అని చెప్పేసి రబ్బర్తో ఎరైజ్ చేసేసి మళ్ళీ కొత్తగా మీకు అన్ని శుభాలు జరిగేటట్టు రాయడండి. మీరు 3వ అంతస్తు నుంచి పడవలసి ఉన్నది. మీరు ఈ జపం చేసుకున్నారు, ఎవరో ఒక నిష్ణాతులైనటువంటి ఒక జ్యోతిషుడు చెప్పడం ద్వారా మీరు చేసుకున్నారు చక్కగా భక్తి శ్రద్ధలతో. ఆయన యొక్క ఆ దోషం తగ్గి మీరు 3వ మెట్టు నుంచి పడతారు. 3వ అంతస్తు నుంచి పడితే మొత్తం 2 కాళ్ళు 2 చేతులు విరిగిపోతాయి. 3వ మెట్టు నుంచి పడితే ఏం కాదండి, కొంచెం ఇలా గీరుకోవచ్చు. ఆ మోకాళ్ళ దగ్గర, మోచేతి దగ్గర, లేకపోతే ఓ పన్ను ఊడిపోవచ్చు గట్టిగా తగిలితే నోటికి, అంతే. అంచేత ఏంటంటే చాలా వరకు 190% తగ్గిపోతుంది దోషము. అంచేత ఒక 10% దాన్ని అనుభవించక తప్పదండి. ఇందులో దృఢకర్మలు, అదృఢ కర్మలు అంటే 2 రకాలు ఉంటాయి. దృఢ కర్మకి ఏం చేసినా తప్పుకోదండి. అది చాలా దృఢం అంటే గట్టిగా ఉన్నాయి. మనం చేసిన కర్మే అది పోదండి. దానికి ఏం చేసినప్పటికీ జపాలు చేయి, మరొకటి చేయి, మరి అనుభవించాల్సిందే, అనుభవించవచ్చు, అంతే. అది ఈ చిన్న అదృఢమైనటువంటి చిన్న పొరపాటు జరుగుతుంటాయి సరే, వాటిని ఈ జపాల ద్వారా వాటి ద్వారా మనం తప్పకుండా తగ్గించుకోవచ్చు. శుభం భూయాత్.